జనరల్లీ ఈ వంకాయలతో మజ్జిగ పులుసు చేసుకుంటారు, గుత్తి వంకాయతో మసాలా కర్రీ చేస్తారు. కానీ మేము వెరైటీగా ఈ వంకాయతో మసాలా కర్రీ చేసుకుంటున్నాం అన్నమాట. యాజ్ యూజువల్గానే వీటికి మంచిగా మసాలా పట్టేసి మ్యారినేట్ చేసి కొద్దిసేపు ఫ్రీజర్లో పెట్టేశాను. అండ్ మసాలా కర్రీ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ లైక్ పల్లీలు, కాజు, కొబ్బరి వాటిని అన్నిటిని డ్రై రోస్ట్ చేసి దాంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసి మిక్సీ చేశాను అన్నమాట, పేస్ట్ లాగా. దానికి కొంచెం గ్రేవీ కోసం ఆనియన్, టమాటాని బాగా ఆయిల్లో మగ్గనిచ్చి దాన్ని కూడా మిక్సీ చేశాను. మీన్ వైల్ ఈ మసాలాకి పట్టించిన వంకాయలన్నిటిని పాన్ ఫ్రై చేశాను. తర్వాత కర్రీ స్టార్ట్ చేశాను అన్నమాట. ఆయిల్ తీసుకుని పాన్ ఫ్రై చేసిన ఈ పప్పులో కానీ పెరుగులో కానీ సూపర్ ఉంటుంది అన్నమాట. అండ్ కర్రీ కోసం ఆయిల్ తీసుకుని దాంట్లోకి స్పైసెస్ అన్ని యాడ్ చేసి మనం ముందుగా ఆనియన్ టమాటా ప్యూరీ ఉంది కదా అది యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అది అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత పల్లీల పేస్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసి దానికి థిక్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా వదిలేయండి. అది బాయిల్ అయిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత ఈ వంకాయలను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు అలాగే మగ్గనిచ్చి లాస్ట్కి కొరియాండర్ వేసుకొని దించితే కూర సూపర్ ఉంటుంది.